హలో మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజా? అవును, థ్యాంక్ యూ. అరే ఆంటీయా, నమస్కారం ఆంటీ. నమస్కారం నమస్కారం, కూర్చో. పైన కూర్చో. పర్వాలేదంటీ. దాని పుట్టినరోజు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు. నేను విన్నది నిజమేనా? మీ అల్లుడు 10 రోజుల్లో కనపడటం లేదటగా? అది ఎందుకు అడుగుతావులే, నువ్వులే సోఫాలో కూర్చో. పర్వాలేదంటీ, ఈ గురువు మీ శిష్యుడు లాంటి వాడు. అంత దయ. అవును, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో ఏమిటో. గౌరీ, గురువుని చూసావా? పెద్దవాళ్ళంటే ఎంత రెస్పెక్ట్, ఎంత మర్యాద. గురువుకి నిన్నిచ్చి పెళ్లి చేసుంటే ఎంతో సంతోషంగా ఉండేదానివి. నేనే క్యాచ్ మిస్ చూసి చాలా రోజులైంది. గౌరీ పుట్టినరోజు సాగుతో మీ అందరినీ చూసి యోగక్షేమాలు తెలుసుకు వెళ్దామని వెతుక్కుంటూ వచ్చా. అర్థమైందా? వచ్చాను, చూశాను, వెళ్ళిరానా? ఆకలి కోసం డబ్బులు వెతుకుతాం, డబ్బుల కోసం పని వెతుకుతాం, ఇప్పుడు ఇల్లు వెతుకుతున్నాం. ఈ వెతకడం ఎప్పుడు ఆగుతుందో? మన ఊపిరి ఆగినప్పుడు ఆగిపోతుంది. ఎవరో ఒక ముసలాడు కార్ తోస్తోంది, వెళ్ళి హెల్ప్ చేద్దాం. కెన్ ఐ హెల్ప్ యూ సార్? యు నో కార్ మెకానిజం? పుషింగ్ కార్ ఐ నో. బేబీ డార్లింగ్, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు. ఎవరిని పిలుస్తున్నాడు ఓల్డ్ మ్యాన్? ఎవరయ్యా ఓల్డ్ మ్యాన్? 73 కూడా ఇంకా దాటలేదు. వెనకాల కార్ తోస్తుంది నా వైఫ్, అది బేబీ డార్లింగ్. బేబీ డార్లింగ్, నువ్వు వచ్చి కార్లో కూర్చో. తొయ్యడానికి ఒక పడుచుకున్నాడు దొరికాడు. సార్ లారీ కూడా తోస్తారు కదూ. నేను రూబీ ఫెర్నాండెస్, తను బేబీ ఫెర్నాండెస్. నేను 73 నాట్ అవుట్, బేబీ 70 నాట్ అవుట్. స్టార్ట్ అయింది. ఎక్కండి 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 ఎక్కండి. మీరు కారకండి, మీతో డ్రాప్ చేస్తాం. క్విక్ క్విక్. ఇల్లు ఎక్కడ? ఇల్లే సార్ వెతుక్కుంటున్నాం. ఓ ఎక్కండి ఎక్కండి, ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. రూబీ డార్లింగ్, ఈ ఓల్డ్ కార్ చాలా ట్రబుల్ ఇస్తోంది నీలాగా. అంటే మీ ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లు ఈ దీనిలోనే ఉంది. ఇదేనయ్యా మా గుడిసా. ఇది గుడిసా? స్వర్గంలా ఉందండి. బేబీ డార్లింగ్. ఎస్ రూబీ డార్లింగ్. నాకిప్పుడు ఒక 50 ఏళ్ళు తగ్గితే ఎంత బాగుంటుంది. ఎందుకు డార్లింగ్? ఈ జ్యోతిని చూస్తుంటే అలా అనిపిస్తుంది. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఈ 73 నాట్ అవుట్ కి చెప్పల బుద్ధి ఇంకా నాట్ అవుట్. జ్యోతి డార్లింగ్, రా రా కూర్చో. కాఫీ? పెళ్ళయిందా? భార్యాభర్తలే కదా? ఓ లవర్సా? అది కదా. ఎందుకు అలా లొడలడా వాగుతావు? లవర్స్ కి నెక్స్ట్ స్టేజీ, మ్యారేజ్ కి ముందు స్టేజీ, అంతే కదా. ఆ బేబీ డార్లింగ్, 1938 లో మనం కూడా ఇదే స్టేజ్ లో ఉన్నాం కదా. అప్పుడు నేను మ్యాచ్ చూసి ఇంటికి తీసుకురావడం, మరిద్దరం అక్కడ కలుసుకోవడం, మనం ఇరుక్కోవడం. నవ్వంటేనే నేను పడి చచ్చిపోతాను. మన గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంది కదా, వీళ్ళని అక్కడే ఉండమంటాం. ఇవిగో తాళాలు. ఓ థ్యాంక్ యూ. ఫీల్ ఎట్ హోమ్. నేను వెళ్ళి చూపించి వస్తాను. తలుపు తెరిచి చూస్తే చాలు నైస్ వ్యూ. అదిగో అదే మన గెస్ట్ హౌస్. ఏకాంతమైన ప్రదేశం. అమలా అమలా అని ఓ సినిమా స్టార్ ఉంది కదా, ఆ పిల్లని ఎక్కడో ఒక హిందీ పిక్చర్ షూటింగ్ లో చూశాటీన. అప్పటి నుంచి అమలా అమలా అని ఒకటే పలవరింపు. అమలా మళ్ళీ మొదలు. నేను ఛాలెంజ్ చేశాను, నా లైఫ్ లో కనీసం